దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఎప్పటికప్పుడు దేవుని సంగతులు ధ్యానము చేస్తూ మా కొరకై ప్రార్థిస్తూ మీరు మమ్మల్ని దేవుని పేరట ప్రేమిస్తున్న విధానమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, బాగున్నారు కదండి? దేవుని మహాకృప దినములు ఎంత త్వరితంగా గతించిపోతున్నాయో, అతి ఎక్కువ తొందరగా సంవత్సరాన్ని మనం ముగించేస్తూ ఉన్నాం. దినములు చాలా తక్కువ చేయబడ్డాయి రాకడ కొరకు. సో ఇలాంటి సమయములో దేవుని సన్నిధానములో మనము నేర్చుకుంటున్న ప్రతి మాటలు కూడా కేవలము విని విడిచిపెట్టే వారముగా కాకోకుండా ఆత్మీయముగా బలపరచబడుట కొరకు, దేవుని రాకడకు పరిపూర్ణంగా సిద్ధపడుటకు ఉపయోగించుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. తిరండి వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏకాంతమైన జీవితములో దేవుడు చేసే మేలులు. ఏకాంతమైన జీవితములో, ఏకాంతము, ఒంటరితనము, ప్రశాంతముగా గడుపుట. ఈరోజు చాలామంది అప్పుడప్పుడు కొన్ని సమస్యల నుంచి, కొన్ని ఇబ్బందుల నుంచి వారు విడుదల పొందడానికి వారి మనసు చాలా కష్టంగా ఉంది అని అనుకుందాం. ఇంట్లో ఏమంటారు? నన్ను ఏకాంతంగా వదిలేయండి, కొద్దిసేపు నన్ను ఏకాంతంగా వదిలేయండి. అవును ప్రియులారా, అయితే ఆ ఏకాంతతలో ప్రభు యొక్క సహవాసము తోడైతే అంటున్నాను నేను, అది ఎలాగ సుందరముగా మలచబడుతుందో, అది ఆశీర్వాదకరముగా ఎలాగ ఉంటుందో కొన్ని విషయాలు ధ్యానం చేద్దామా? రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని 14:23 చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చాలు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, చాలా విలువైన మాటలు మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. నా ప్రియ ప్రభుల వారు ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఈ 14వ అధ్యాయానికి, అంటే మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అనగా, యేసు ప్రభుల వారి కన్నా ముందు పంపబడిన యోహానయ్య గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క మార్గమును సరళము చేయుచు ఉన్నారు. మొహమాటం లేకోకుండా గద్దించేవాడు. ఆయన చతుర్థాధిపతి అయిన హేరోదు అనబడే వ్యక్తి 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. వాస్తవానికి ఇది ముందు జరిగిన సంగతి అక్కడ జ్ఞాపకం చేశారు. ఈ హేరోదు అనబడే అటువంటి అతను
తన సోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియాతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. యోహాను గారు వచ్చి కరాఖండితంగా చెప్పారు, నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకొనుట న్యాయం కాదు అని నిండు సభలో కడిగేశాడు. హేరోదుకు భయమే, గద్దించిన వాడు దైవజనుడు కాబట్టి. కానీ ఈ హేరోదియా ఉంది చూడండి, ఆమె పగ పెట్టుకుంది. తగిన సమయం కొరకు ఎదురు చూస్తుంది ఆమె. ఒక దినాన హేరోదు జన్మదినం వచ్చింది. ఆ రోజు హేరోదియా కుమార్తె నాట్యం ఆడింది. రాజు తన దగ్గర ఉన్న పరివారం అందరూ సంతోషపడ్డారు. మనకి ఏం కావాలో చెప్పు, రాజ్యంలో సగమైనా సరే ఇస్తాము అని వాగ్దానం చేశాడు హేరోదు. ఈమె వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా నన్ను ఇట్లా అడిగాడే, ఏం కోరమంటావు అని అడిగింది. హేరోదియా అంటుంది, చెరసాలలో ఉన్నటువంటి యోహాను తల నడుగు అనింది. దేవునందు పురుగులారా, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అండి, వ్యభిచారము చేసే స్త్రీకి ధైర్యం ఎక్కువట. ఒక విధంగా మా రాయలసీమ భాషలో చెప్పాలంటే, విడిచి తిరిగే స్త్రీకి ధైర్యం ఎక్కువ. అంటే ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతుంది. తెగువ అంటారు. నీతిగా బ్రతికే వారికి లేదు ఈరోజు తెగువ. ఎక్కడో ఒక చోట భయం ఉంది, కానీ చెడు చేసేవారికి తెగువ ఎక్కువ. అరే దీని పర్యవసరం ఏంటి, ఏం ఆలోచించలేమే. తల అడుగు అనింది, తల అడిగింది. హేరోదు వాస్తవానికి మదనపడినా ఇచ్చిన మాటను బట్టి అతని తల కొట్టించి ఇచ్చారు. ఈ సంగతులన్నీ జరిగిన సంగతులన్నిటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులను యేసు ప్రభుల వారు కూడా వింటూ తన ఎదురుతున్నటువంటి జన సమూహాన్ని మీద కనికరించి మేలు చేస్తూ ఉన్నప్పుడు 23వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న జన సమూహములను పంపివేసి ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ఒంటరిగా ప్రార్థన చేయుచున్నాడు. దేవునందు ప్రియులారా, ఏకాంతముగా కొండ ఎక్కి ఒంటరిగా ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు నేను అడుగుతున్న ఒక దైవ సేవకుడిగా, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ఐ మీన్ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? పనికి మాలిన ఆలోచనలతో జీవిస్తున్నావా? లోకంలో ఒక నానుడి ఉంది, ఒంటరి ఎప్పుడు తుంటరి పనులు చేస్తాడట. ఈరోజు చాలా మంది యువత ప్రవేశని ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. ప్రభువును గణపరచడానికి కాదు, పాపపు పనులు చేయడానికి. నేను ఇదివరకు కూడా ఒకసారి మీకు చెప్పాను. ఉదయకాలము తెల్లవారుజామున ప్రార్థన చేసుకొని కొంతసేపు అలాగా గ్రౌండ్లో వాకింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు మేము చూసిన విషయాలు, ఆ సమయంలో అది 6:30, 7 ఆ మధ్య సమయంలో ఆ గ్రౌండ్లో ఒక పాడుబడిన ఇళ్ళు ఉన్నాయి. ఆ పాడుబల్ల ఇండ్ల చాటును కూర్చొని అబ్బాయిలు ఒంటరిగా ఫోన్ చూసుకుంటూ ఏవేవో వెతుకుతూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒంటరితనములో చాలా పాపపు పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వను అటాక్ చేశాడు సాతానుడు. ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట కలిపాడు, దారి తప్పించాడు. ఆ ఏదేను నుంచి బయటకి త్రోసివేయబడ్డాడు. కుటుంబం అంతా పతనమైపోయింది. ఆ ఒక్క వ్యక్తి మదిలోనికి వెళ్ళిన పాపపు ఆలోచన, తిరుగుబాటు స్వభావం ఆ ఏదేను నుంచి తన భార్యాభర్తలను గెంటి వేసే పరిస్థితి. కానీ ప్రియ ప్రభుల వారిని మీరు చూడండి, ఆయన జీవించిన దినాలన్నిటను 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు సేవ చేశాడు, వారికి సహకారిగా ఉన్నాడు అని మనం చూస్తాం. 3.5 సంవత్సరాలలో ఎప్పుడు ఆయన అంతరంగానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని కొండకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా
ఆయన ఏకాంతముగా వెళ్తున్న ప్రతి చోట ప్రభువుతో అనగా తండ్రి అయిన దేవునితో మాటలాడువాడు. అందుకే ఏకాంతమైన జీవితములో ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఏ మేలున్నాయో కొన్ని మీకు వివరిస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి 34 ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. చాలు. యేసు ప్రభుల వారు తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపొలి మీదుగా గలిలయకు వెళ్తున్నటువంటి రోజులు అవి. మరలా మీరు ఆ మాటలన్నీ 31 నుంచి మనం చూడవచ్చు. తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా వెడలిపోతూ దెకపొలియ ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అక్కడ చెవుడు గల నత్తి ఓడొకడు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయా వీరిని స్వస్థపరచు అని వేడుకున్నారు. అక్కడ మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభుల వారు అందరిలో చేసిన అద్భుతాలు ఉన్నాయి, ఏకాంతముగా చేసిన అద్భుతాలు ఉన్నాయి. ఇలాగా ఎందుకు చేసావు అని ఆయనను ప్రశ్నించే హక్కు మాత్రం మనకు లేదు. కానీ ఆయన ప్రణాళిక వేరు అన్నది మాత్రం నేను చెప్పగలను. ఆ చెవుడు నత్తి కలిగిన వాణ్ణి 33లో చూసాం. మార్కు 7:33లో ఏకాంతముగా తోడుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడట? వానిని సమూహములో నుండి ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా. దేవునందు ప్రియమైన వారలారా, ఏకాంతమైన అనుభవములో స్వస్థత ఉంది. ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఆయన శరణు వేడితే సుమా, ఏకాంతంగా ఉండి పాపము చేస్తే కాదు, ఏకాంతములో పాపపు ఆలోచనలను బట్టి కాదు, కానీ ఏకాంతములో ప్రభు యొక్క సహాయమును కోరితే. నేను అనుకుంటాను, బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 38వ అధ్యాయంలో దైవజనుడైన యెషయా వచ్చి హిజ్కియాతో అన్నాడు, నీళ్లు చక్కబెట్టుకున్నాము, నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పాడు. అక్కడ మనం చూస్తే 38వ అధ్యాయం మొదటి 5-6 వచనాల్లో, మొదటి నుంచి 5-6 వచనాల్లో హిజ్కియా పాస్టర్ గారిని తన భార్య పిల్లలందరినీ గుంపు చేసుకుని ప్రార్థన చేయడంలా తను ఒక్కడే గోడ వైపు తిరిగి, గోడ వైపు ముఖము తిప్పుకొని, దేవా నేను ఎలాగ బ్రతికానో ఎలాగ జీవించానో నీకు తెలుసు ప్రభువా, దయతో నాకు మరికొంత ఆయుష్ అవసరమై ఉంది, దయచేవా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అందుకే యెషయా ఇంకా నడిమి శాలలో నుంచి బయటకు వెళ్ళక ముందుగానే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపో. నా సేవకుడైనటువంటి హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూచితిని. హిజ్కియా కన్నీరు విడుచుట చూచాడా? హిజ్కియా కుటుంబం అంతా కన్నీటి చూశాడా? హిజ్కియా ఇంకా అతనికి 15 సంవత్సరముల ఆయుష్ను ఇస్తున్నానని నువ్వు వెళ్ళి చెప్పు. దేవునిందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఏ వ్యాధిలో ఉన్నావు నువ్వు? ఏ బాధలో ఉన్నావు?
ఏ ఇబ్బందిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఏకాంతములో ఆయన శరణు వేడగలిగితే నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన. ఏకాంతం అనేది, ఒంటరితనం అనేది పాపము చేయడానికి ఉపయోగించవద్దు, ప్రార్థన చేయడానికి ఉపయోగించు. పాపము చేయడానికి ఉపయోగిస్తే నీకొచ్చే ఏకాంతములో వచ్చే చెడ్డ తలంపులే ఒక దినాన నిన్ను తల దించుకునేటట్టు చేస్తాయి. సోదరి సోదరుడా, ఒంటరిగా ఉన్నప్పుడు నీకొచ్చే ఆలోచన విధానం అది మంచిదైతే తల ఎత్తుకునేటట్టుగా చేస్తుంది, లేదా తల దించుకుంటావు. కయీను హేబేలు కొరకు ఏకాంతంగా ఆలోచించాడు. అమ్మా నాన్న లేకుండా దొరికితే చంపేద్దాం అనుకున్నాడు. ఇది పొలంలో పుట్టిన ఆలోచన కాదు, అది వరకే మనసులో ఆలోచన పుట్టింది కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టాడు. తల దించుకొని దేశ దిమ్మరి అయి బహుఘోరమైన జీవితం ప్రియులారా. ఈరోజు ఏకాంతముగా చేసే ప్రార్థన, ఏకాంతముగా ప్రభుతో కోరే సహవాసము మొదటిది నీకు స్వస్థతని ఇస్తుంది ప్రియులారా. ఈరోజు లోకంలో చాలా మంది ఏకాంతములో ప్రభుతో సహవాసం చేయవలసిన వ్యక్తులు పాపపు ఆలోచనలతో అనారోగ్య పాలవుతున్నారు కదండి. డ్రగ్స్కి అలవాటు పడిన వాడు ఏకాంతతను కోరుకుంటాడు, మత్తుకు అలవాటు పడిన వాడు ఏకాంతత, పాపానికి అలవాటు పడిన వాడు ఒంటరితనాన్ని కోరుకుంటాడు. ఫోన్లో అసభ్యకరమైనవి చూడడానికి, డిలీట్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఒకరోజు అతని పాపము అతనిని పట్టుకుంటుంది. అందుకే ఏకాంతమైన అనుభవము, ప్రభుతో సహవాసం చేస్తే, ప్రభు శరణు వేడితే ఆరోగ్యము. రెండవది ఏకాంతం ఏం చేస్తుందో చూద్దామా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. నన్ను అనబడేటటువంటి మాట ఏకాంతతను చూపిస్తుంది. ఆ ఏకాంతమైన జీవితం అక్కడ రాయబడింది ప్రభునందు ప్రియులారా, మెరుగుపెట్టుటకు. అర్థం కాలేదా? ప్రకాశమానమైన జీవితం కొరకు. ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొక మాట చూపిస్తాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. 34-29-30 మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింప వెరచిరి. చాలు. దేవునందు ప్రియమైన వారులారా, ఎప్పుడైతే మోషే ఏకాంతముగా ప్రభువుతో ఉన్నాడో, ప్రభు యొక్క సహవాసాన్ని కోరాడో, మెరుగు పెట్టిన అంబుల పొదిగా ప్రకాశమానమైన జీవితం. అందుకే 40 దినాలు ఉండి క్రిందికి వస్తూ ఉన్నప్పుడు చక్కగా లేఖనము సెలవిస్తుంది. 34వ అధ్యాయం నిర్గమకాండం 29-30 వచనములో అతని ముఖము ప్రకాశించుచుండుట చేత అతనిని సమీపించడానికి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా,
ఏకాంతమైన జీవితం ఆరోగ్యమును కలిగిస్తుంది. ఏకాంతమైన జీవితం మెరుగుపెట్టి ప్రకాశవంతమైన జీవితముగా దేవుడు తయారు చేస్తాడు. మోషేను ప్రకాశమానమైన జీవితం, ఎందుకంటే అక్కడ రాయబడింది నిర్గమాకాండం 34:29-30 అతని ముఖము మెరియచున్నటువంటి స్థితి మోషేకు తెలియలేదు, కానీ చూస్తున్న ఇశ్రాయేలీయులకు అహరోనుకు తెలిసింది అని మాత్రం మనం చూడగలం. దేవుని నాకు ప్రియమైన వారలారా, ఈ సమయమందు నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏకాంతముగా ప్రార్థన చేయుటకు వెళ్ళిన నా ప్రియ ప్రభుల వారి జీవితం మనకు ఒక మాదిరికరంగా మాట్లాడుతుంటున్నాడు. ఏకాంతమైన అనుభవములో ఆరోగ్యం ఉంది. ఏకాంతమైనటువంటి అనుభవములో ముఖము ప్రకాశించి జీవితాన్ని సరిదిద్దుకొని ప్రకాశమానముగా వెలగడానికి కారణం ఏమంటే, ఒంటరిగా ఉన్న మోషే, ప్రభు సహవాసమును కోరుతూ వచ్చిన మోషే 40 దినాలండి ఎంత అద్భుతకరమైన ప్రకాశమానమైన కాంతిని పొందుకోగలిగాడో చూడండి. అందుకే ఏకాంతత అవసరం, అది ప్రభువుతో గడుపుటకు అవసరం. మూడో విషయాన్ని చూపిమంటారా? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ఏకాంతము వల్ల ఏమి మేలు కలుగుతుందో మత్తయి సువార్త 17:1 వచనాన్ని చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి, ఆ మాట చూడండి, ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలు, రూపాంతరము అంటే మార్పు చెందుట అని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళి రూపాంతరము పొందగానే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అందుకే పేతురు వచ్చి అంటున్నాడు, ప్రభువా, ఏలియా వారు కనిపించినటువంటి మోషే, ఏలియా కనిపించగానే, వారి ఊహల్లో అలా కనిపించగానే నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడదాం, మనం ఇక్కడే ఉందాం ప్రభు, అది మంచిది ప్రభు అని అడుగుతున్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట వినండి చాలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏకాంతములో మార్పు చెందుతాము. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఏకాంతములో ప్రార్థన స్వస్థతను, ఒక కాంతివంతమైన జీవితాన్ని, ఒక మనస్సును మార్చుకుని నూతన పరచబడ్డానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నాం. ఈ మాటల ప్రకారముగా మేము నడుచుకోవడానికి సహాయము చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు. ప్రొద్దుటూరులోని
గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.